రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప, ప్రతి పంచాయతీ, ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి వార్డు క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. ఒకసారి కాదు, రెండుసారి కాదు, మూడోసారి కూడా అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఈ జిల్లాలో ఒక మంచి మెజార్టీ తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తెలియాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళ సమస్యలు కలెక్టర్ ఆఫీసులకే పరిమితం కాకుండా రూరల్ కార్యాలయానికి, రూరల్ శాసనసభ్యులు దృష్టిలో ఉండాలని చెప్పేసి అనునిత్యం ఆయన అభివృద్ధికి, ఆయన యొక్క కార్యక్రమాలకి తోడ్పాటుగా ఉన్నటువంటి రాముడికి లక్ష్మణులాగా ఉన్నటువంటి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారిని గడప గడప పాదయాత్ర తిరగాలి. ప్రతి ఒక్క సమస్య మన పరిధిలో ఉండాలి. వాళ్ళని ఆ సమస్యని క్లియర్ చేయాలి. ఏదైనా ఆ నిమిషం అయిపోయే సమస్యని అప్పటికప్పుడే క్లియర్ చేసి అధికారులతో మాట్లాడి, లేదు ఒక వారంలో, ఒక నెలలో అయ్యే సమస్యలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటికి ఉన్నటువంటి సమస్యల్ని పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఒక నూతన కార్యక్రమానికి నాంది పలికినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. ఆ యొక్క స్ఫూర్తితో 50 రోజులుగా 16,000 గడపలు, 60,000 మంది ఓటర్లతో ప్రతి గడప తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నటువంటి నాయకుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు. దాదాపు ప్రతి సమస్యను కూడా నిమిషాల్లో తీర్చినటువంటి కొన్ని, గంటల్లో తీర్చినటువంటి కొన్ని, రోజుల్లో కొన్ని పాదయాత్ర తోడు నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోదరుల కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజుకి 50 రోజులు. ఈ 50 రోజుల్లో కూడా 18 గ్రామాలు, 4 డివిజన్లు, పూర్తిగా 18 గ్రామాల్లో తిరగడం జరిగింది. 4 డివిజన్లో కూడా కొన్ని పార్ట్లు తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీధర్రెడ్డి గారి పట్ల అభిమానం, ఆప్యాయత, అనురాగత ఇవన్నీ గత 3 ఎలక్షన్స్లో కూడా మొదటిసారి కన్నా రెండోసారి, రెండోసారి కన్నా మూడోసారి, పార్టీ మారి మూడోసారి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి మాకు శ్రీధర్రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టి 35,000 భారీ మెజార్టీ ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆనాటి ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా పగలు రాత్రి తేడా లేకుండా కలలు కని అబాస్పాలైనది. దానికి కారణం ఒక్కటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్స్ అప్పుడు కనపడేవాడిని కాకుండా, ఎవరైతే నియోజకవర్గంలో గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు, పిలిస్తే పలికే వ్యక్తి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కలిసి 35,000 భారీ మెజార్టీ ఇచ్చారు. ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఏమి చేసినా తీర్చుకోలేనిది రుణం. అయితే గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కార్యక్రమం గతంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు 1-4 సార్లు చేసున్నారు కనుక
ఇంకా ముందుగా తీసుకుని ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనుల మీదనే విభేదించి బయటకు వచ్చాం. ఇంకా కూడా తెలుసుకొని 4 సంవత్సరాలు టైం ఉంది. ఈ టైం లోపల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న చిన్న సమస్య అయినా పెద్దదైనా, అది కరెంట్ అయినా, సాగునీరైనా, త్రాగునీరైనా, డ్రైన్ అయినా, రోడ్డు అయినా, ఏదైనా పింఛన్ అయినా, రేషన్ కార్డు అయినా, ఇల్లు సమస్య అయినా, సైట్ సమస్య అయినా, అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని మనం చేయగలిగిందంతా చేయడమే ధ్యేయంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే 50 రోజుల్లో ఏమి తెలుసుకున్నామో అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు అధికారులతో రివ్యూ చేసి కొన్ని సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపించాం. రాబో రోజుల్లో కూడా మిగతా అన్నీ కూడా శక్తి మేరకు, చేతనైనంత మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతాయి. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా విస్తరిస్తూ ఉంది. నిరంతరం అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ఒక పక్క రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే పొందొచ్చాయి. ఇంకా కొన్ని మే నెలలో తల్లికి వందనం అన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నది. అవి ఒక పక్కన సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగు స్థాయి వర్గాల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం చేరే విధంగా, అదేవిధంగా అభివృద్ధి పనులు జరిగే విధంగా స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని కార్పొరేటర్లైనా, డివిజన్ అధ్యక్షులైనా, ఇన్ఛార్జీలైనా, సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా కూటమి నాయకులు, జనసేన, బీజేపీ నాయకులందరూ సమన్వయం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించేదానికి, ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా రాష్ట్రంలో తీసుకోవడానికి శక్తి వంచన లేకుండా స్థానిక నాయకత్వంతో కలిసి మేము కృషి చేస్తాం. దానిలో భాగంగానే ఈరోజు 50 రోజులు పూర్తి చేసుకున్నాం. దాదాపు 50 రోజుల్లో 15,000కు పైగా గడపకి తిరగడం జరిగింది. 60,000 మందిని కలవడం జరిగింది. దానికి సంబంధించిన సమస్యలను తెలుసుకున్నాం. ఇప్పటికే దాదాపు 40% సమస్యలను కూడా తీర్చగలిగాం. అది కరెంట్ అయినా కానీ, రోడ్డు అయినా, డ్రైన్ అయినా. నెల్లూరు అర్బన్లో ఇప్పటికే 26 కోట్లతో 41 కోట్లతో జరుగుతూ ఉన్నాయి 303 పనులు. అదేవిధంగా గ్రామాల్లో కూడా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ జరుగుతున్నాయి, కరెంటు పనులు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇవన్నీ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు 50వ రోజు 1వ డివిజన్లో జరిగిందో అత్యంత అద్భుత స్పందనతో, అత్యంత అద్భుతంగా స్థానిక నాయకులందరూ కూడా కనస్వాగతం పలికి ప్రజలందరూ కూడా దీవించారు, ఆదరించారు, ఆశీర్వదించారు. అయితే ఈ కార్యక్రమాన్ని గడప గడపకు 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఏదైతే వేసవి దృష్ట్యా నేను ఒక్కడే కాదు, నాతో తిరిగే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మిగతా వారు కూడా ఇబ్బంది పడుకుంటూ సమ్మర్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జూన్ ఎండ్ దాకా ఆపేసి జూలై మొదటి వారంలో తిరిగి పునఃప్రారంభిస్తామని ఈ ద్వారా అందరికీ తెలియజేస్తూ, ఈ లోపల కూడా ఈ 2 నెలలు గమ్ముకునేది ఏం లేదు. ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మిగతా సమస్యల మీద ప్రతిరోజు కూడా డివిజన్లో, గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటాం. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం క్షేమమే, సంక్షేమమే. చూడలేదు పొగ పెట్టుంది.
ఏడు పెట్టమని రెడీ అయిపోయింది వదిలేసి అన్న సురేంద్ర జలకరానా అన్న సురేంద్ర అలా ఫోన్లు తీనా మన రూరల్